హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి మా పాప సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. యాక్చువల్లీ మీరు కొన్ని వీడియోస్ అయితే ముందే చూసారు కదండి. అవి ఏమిటి అంటే, పాప బర్త్డే రోజున మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కటింగ్ అవి చేసామండి. మేము ఉండేది హైదరాబాద్ అవ్వడం వల్ల వీళ్ళందరికీ అయితే దూరంగా ఉంటాం కదా. పాపకి ఆనమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యల ఆశీర్వాదాలు అందరూ ఉండాలని అయితే అనుకున్నాము. అందుకని మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించేసుకొని ఈవినింగ్ అయితే అత్తయ్య గారి ఇంటికి వచ్చేసామండి. ఇలా వచ్చేసి పాపకి అక్కడ కేక్ కట్ చేయించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి, అండ్ ఇక్కడ కేక్ కట్ చేయించి ఇక్కడ వీళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలని అయితే అనుకున్నాము. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయిందండి. నైట్ 8:30 అలా అయింది. అందుకని కొంతమంది పిల్లలు అయితే నిద్రపోయారు. కొంతమంది పిల్లలు అయితేనే వచ్చారండి. అలాగే అత్తయ్య గారు, మావయ్య గారితో పాటు మా చిన్న మావయ్య గారు కూడా ఉన్నారు పక్కనే. అండ్ ఇంకోటి వచ్చేసి మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళ ఇల్లు కూడా కొంచెం అత్తయ్య గారి ఇంటికి నియర్ బై ఉంటుంది. అందుకని వాళ్ళందరితో అయితే పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. మాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ బర్త్డేకి ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల అంత పీస్ఫుల్గా అయితే లేదండి. హడావిడి అంతా అయిపోయింది. అందుకని పాపతో ఎక్కువ స్పెండ్ చేసినట్లు అనిపించలేదు. ఈసారి క్రౌడ్ ఏమీ లేకుండా, చుట్టాలు ఎవరు లేకపోవడం వల్ల మంచిగా తక్కువ మంది ఉన్నాం కదండి. దానివల్ల బాగా పాపతో ఎంజాయ్ చేయడం అయితే బాగా జరిగిందండి మాకు. అలాగే మేము అమ్మ వాళ్ళు కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నారు. అలాగే అత్తయ్య గారు కూడా పాపకి అయితే కొన్ని బట్టలు స్టిచ్ చేశారండి, ఒక 2 జతలు. అవైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇలా అయితే పాప బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. పాపకి 2 పూర్తయి 3 వస్తున్నాయండి ఇప్పుడు. అందుకోసం అయితే పాపకి పుట్టెంటుకలు అయితే ఇవ్వాలనుకున్నాము. అలాగే చింతృప్తి కూడా మాకు దగ్గరనే అండి అత్తయ్య గారింటికి. అక్కడి నుంచి అయితే నెక్స్ట్ డే మార్నింగే చింతృప్తి వెళ్ళి పాపకు పుట్టెంటుకలు కూడా ఇచ్చేయాలనుకున్నాము. ఇవన్నీ పూర్తి చేసుకుని అయితే నెక్స్ట్ హైదరాబాద్ కూడా స్టార్ట్ అయిపోతున్నామండి. అక్కడి నుంచి నేను ఇవన్నీ పూర్తి చేసుకుని ఇక్కడికి రావడం వల్ల వీడియోస్ పెట్టడానికి అయితే ఇంత లేట్ అవుతుందండి. వెంటనే అంటే అవ్వదు కదండి పిల్లలతోటి. దానివల్ల తర్వాత వచ్చిన పిల్లలందరికీ అయితే కేకు, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ పెన్సిల్స్ అవి తీసుకున్నామండి పిల్లలకి అవసరమని. అవన్నీ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత అయితే మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈసారి మా పాప బర్త్డే. భగవంతుడు చల్లగా చూసి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నామండి. మీరందరూ అయితే మా పాపను మంచిగా బ్లెస్ చేయండి. తను మంచిగా చదువుకోవాలి, తన హెల్త్ చాలా అంటే చాలా బాగుండాలి అని. మీ అందరి దీవెన అయితే మా పాపకు కంపల్సరీ కావాలండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.